మిత్రులారా, నేను మీ బొజ్జ భిక్షమయ్య. ప్రశ్న 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 ప్రశ్నించటమే రావణ్ చేసినటువంటి నేరమైంది. ఎందుకు రావణ్ను పదే పదే అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు రావణ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేక ఆయన అనుచర వర్గం ఎందుకు ఆయనపై అంత కక్ష పెట్టుకుంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే రావణ్ క్రిస్టియన్ గనక, ఎందుకంటే మొదట పవన్ కళ్యాణ్ ను అభిమానించినటువంటి రావణ్ ప్రశ్నిస్తున్నాడు కనుక, ఎందుకంటే రావణ్ భారత రాజ్యాంగం ప్రకారం ఒక స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆయన ప్రశ్నిస్తున్నాడు గనక, ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటున్నాడు గనక ఇది రావణ్ చేసిన నేరం అయింది. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ లో బలవంతంగా రావణ్ అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఒక కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, పిఠాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడ బెయిల్ వచ్చింది. విడుదల కాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అక్కడ బెయిల్ వచ్చింది. విడుదల కాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. యలమంచిలిపట్నంలో కేసు పెట్టారు. అక్కడ బెయిల్ వచ్చింది. విడుదల కాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. పాయకరావుపేటలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అక్కడ బెయిల్ వచ్చింది. సిగ్గనిపించట్లే చంద్రబాబు ప్రభుత్వానికి? సిగ్గనిపించట్లేదా ప్రజాస్వామ్యం గురించి, ప్రజాపాలన గురించి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్కి? సిగ్గు అనిపించట్లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? మన రాజ్యాంగం పాలన కొనసాగుతుందా, లేదు నియంతృత్వ పాలన, రాజు పాలన కొనసాగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది? మనం రావణ్ పోలీసులు తీసుకుపోతున్నప్పుడు రావణ్ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత రావణ్ భార్య వీడియో చేస్తూ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రతి ఒక్కరి మనసు కరిగిపోతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నాం, మనం ఏ దేశంలో ఉన్నామా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇంతకు ముందు మార్టిన్ రాసినటువంటి ప్రపంచ ప్రసిద్ధ కవిత ఒకటి ఉంది. అది సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావణ్ ఎడల అనుసరిస్తున్నటువంటిది మనకు కనపడుతుంది. ఇప్పుడు మనందరం గనక స్పందించకపోతే ఈ కవిత ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా ఉంటుంది. ఏంటి ఆ కవిత? మొదట వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టులు కాను గనక నాకేమి లే అని వదిలేశాను. తర్వాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు, నేను సోషలిస్టులు కాదు గనక నాకేం సంబంధం అని అనుకున్నాను. తర్వాత వారు కార్మిక సంఘ నాయకుల కోసం వచ్చారు, నేను కార్మికుడిని కాదు, కార్మిక సంఘ నాయకుడిని కాదు గనక నాకేం సంబంధం అని పట్టించుకోలేదు. ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు, నేను యూదును కాదు గనక దాని గురించి నేను మాట్లాడలేదు. చివరికి వారు నా కోసమే వచ్చారు. అప్పుడు నా కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎవరి కోసం మాట్లాడలేదు గనక, నా కళ్ళ ముందే అంత జరుగుతున్నా కానీ నేను మాట్లాడలేదు గనక. ఇది ఆ కవిత, మార్టిన్ చెప్పినటువంటి కవిత, రాసినటువంటి కవిత. అంతేకాదు మిత్రులారా, నేరమే అధికారమై పరిపాలిస్తుంటే ఆ నేరాన్ని చూస్తూ మౌనంగా ఉండిన ప్రతి ఒక్కరూ నేరస్తులే అనే విప్లవ ప్రావర్బ్ కూడా మనకు గుర్తుంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్న రావణ్ గురించి జరుగుతున్నటువంటిది సరిగ్గా మనకి ఇదే గుర్తొస్తుంది. నిజానికి రావణ్ చేసినటువంటి నేరం ఏమిటి? దళిత క్రైస్తవుల తరపున నిలబడటమా, లేదు తప్పును తప్పని చెప్పటమా? ఆయన చేసిన నేరం ఏంటి? ఒకవేళ ఆయన యూట్యూబ్ ఛానల్లో బూతులు మాట్లాడాడు, లేక ఆయన అధికారంలో ఉండేటువంటి వాళ్ళను అని అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బూతుల కంటే ఎక్కువ బూతులు మాట్లాడిండా? లేదు ఇతర రాజకీయ నాయకులు మాట్లాడుతున్న దానికంటే ఎక్కువ మాట్లాడిండా? బూతులు ఎవరు మాట్లాడినా తప్పే కదా, బూతులు మాట్లాడొద్దు కదా. వాక్ స్వాతంత్ర్యం ఉంది అనేటువంటి పేరుతో ఎవరు కూడా మరొకరిని గాయపరచొద్దు కదా. కానీ బలవంతులు గాయపరిస్తే తప్పులేదు, బలహీనులు మాత్రం గాయపరచొద్దు. అధికారంలో ఉండేటువంటి పాలక వర్గాలు ఏం తిట్టినా ఏం మాట్లాడినా తప్పులేదు, కానీ ప్రజలు మాత్రం పాలక వర్గాలను ఏమనొద్దు. అలాగే ప్రతిదీ కూడా అలాగే జరుగుతూ ఉంది, అలాగే కొనసాగుతా ఉంది. ఈ రోజు 4 సార్లు కోర్టులు బెయిల్ ఇచ్చినప్పటికి కూడా వరుసగా మళ్ళీ ఆయన అరెస్ట్ చేయటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈసారి బెయిల్ వస్తుందో ఏమోనని ఆయనను బెయిల్ రాకుండా ఉంచడం కోసం, ఆయనను జైల్లోనే పర్మనెంట్ గా ఉంచాలనే దానికోసం ఏం చట్టం పెట్టారంటే దేశద్రోహ చట్టం పెట్టారు. ఏం చట్టం పెట్టారంటే రాజద్రోహ చట్టం పెట్టారు ఆయన పైన. ఏం చట్టం ఉపయోగించారు అనంటే ఉపా చట్టాన్ని ఉపయోగించారు. ఏం నేరం చేశాడట? ఆయన మావోయిస్టులలో చేరండి అని యువతను ప్రేరేపిస్తున్నాడట. ఓ పోలీసు వాళ్ళు
ఆంధ్ర పోలీసులారా, మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో బిలాకత్తై ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వం చెప్పింది, నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, 31 మార్చి 2026తో ఈ దేశంలో మావోయిస్టులు లేరు, మావోయిస్టులు అంతమయ్యారు, మావోయిస్టులు లేకుండా చేశాం అని ప్రకటించినటువంటి ప్రకటన మీరు చూడలేదా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావోయిస్టుల నుంచి వచ్చారు. ఇప్పుడు కొత్తగా మావోయిస్టులలో చేరండి అని చెప్తే చేరే యువత ఎక్కడి నుంచి వచ్చింది? నవ్వుతారనేటువంటి ఎవరైనా ఇది వింటే, ఎవరైనా మీ కేసు చూస్తే నవ్వుతారనే ఇంగిత జ్ఞానం మీకు ఎందుకు లేదు? చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. ఇది కేవలం రావణ్ పైన కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. ఉపా చట్టం పెట్టడం ఏంటి, దేశద్రోహ చట్టం పెట్టడం ఏంటి, రాజద్రోహ చట్టం పెట్టడం ఏంటి? అది ప్రూవ్ చేసి ఆయనకు ఉరిశిక్ష వేయాలనుకుంటున్నారా? అది ప్రూవ్ చేసి ఏదో రూపంలో రకరకాల పద్ధతులు ప్రూవ్ చేయటంలో మిమ్మల్ని మించిన ఎవరు లేడుగా. తప్పుడు కేసులు పెట్టడంలో కానీ, ఆ తప్పుడు కేసులను నెగ్గించుకోవటంలో కానీ పాలక వర్గాలను మించినటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఆ విధంగా కుట్ర జరుగుతుందా రావణ్కు వ్యతిరేకంగా? రండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, బహుజన శక్తులారా, వామపక్ష శక్తులారా, ప్రజాతంత్ర శక్తులారా, ప్రగతిశీల శక్తులారా, లేండి. లేకపోతే ఈ రోజు రావణ్ గురించి, రేపు నీ గురించి అనే విషయాన్ని మర్చిపోరాదు. కాబట్టి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన నమ్మకం గాని, విశ్వాసం గాని, ప్రేమ గాని, గౌరవం గాని ఉంటే రావణ్ వెంటనే విడుదల చేయాలి. ఆయన పైన పెట్టేటువంటి సుమారు 105 అంతకంటే ఎక్కువ కేసులు పెట్టారని తెలుస్తుంది. ఎంత విచిత్రం! ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరిపైనైనా అట్లా పెట్టారో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పాలక వర్గాలారా మర్చిపోకండి, మీ ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి అప్రజాస్వామిక చర్యను, నిరంకుశ చర్యను, మీరు చేస్తున్నటువంటి ఫాసిస్ట్ చర్యలను ప్రభుత్వం గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం పీక నొక్కేయటాన్ని, చట్టాన్ని మీ జేబు సంస్థగా మార్చుకోవటాన్ని, పోలీసులు మీ ఇంటి మనుషులుగా మార్చి కేసులు పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరి తగిన సమయంలో తగిన విధంగా జవాబు చెప్తారు. అలాంటి వాళ్ళను గద్దెదిస్తారు. అలాంటి పాలక వర్గాలకు అవకాశాలు లేకుండా చేస్తారు. ఈ దేశంలో, ప్రపంచంలో అనేక మంది నియంతలు వెళ్ళిపోయారు. మీరేం లెక్క? చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా నిలబడండి అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.